ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి పరిష్కరిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం కళ్యాణ మండపం నందు ప్రారంభించిన ప్రజా దర్బార్లో శాసనసభ్యులు బొర్ల రామాంజనేయులతో కలిసి పాల్గొన్న జిల్లా మండల స్థాయి యంత్రాంగం ప్రారంభోపన్యాసం చేస్తున్న ప్రత్యేక అధికారి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రతిపాడు ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ జిల్లా అధికారులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో 4 వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులతో పాటు స్థానిక శాసనసభ్యుల వారు కూడా ఆ నియోజకవర్గంలో పర్యటించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా స్వీకరించి వాటిని రిజాల్వ్ చేయడానికి 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొదటి నెలలో మొదటి శుక్రవారము ఈరోజు ప్రతిపాడు మండలంలో గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటటువంటి 3 వారాలు కూడా ఇదే నియోజకవర్గంలో ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది ప్రతి శుక్రవారం. ఓకే, నెక్స్ట్ గౌరవ శాసనసభ్యులు వారు ఇప్పుడే తెలియజేశారు. వచ్చే వారము పెదనందిపాడు మరియు కాకుమాన మండలాలకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ స్వీకరించడానికి వచ్చే శుక్రవారము పెదనందిపాడులోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే వారము పెదనందిపాడులో ఏర్పాటు చేయబడినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మన జిల్లా అధికారులతో పాటు ఇక్కడ అర్జీదారులందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరో 2 వారాలు కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీలో శుక్రవారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. 4 వారాలు పూర్తయిన తర్వాత మరొక కాన్స్టిట్యుయెన్సీలో నెక్స్ట్ మంత్ లో ప్రతి శుక్రవారం మళ్ళీ 4 వారాల పాటు ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క జిల్లా యంత్రాంగం అందుబాటులోకి వచ్చి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా వారి ఊరికి వచ్చి అక్కడే రిజాల్వ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా వచ్చినటువంటి అర్జీలను తప్పనిసరిగా ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని రిజాల్వ్ చేయడానికి మన వంతు కృషి చేయాలని జిల్లా అధికారులకు తెలియజేస్తూ తదుపరి